భారతీయ మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, సహనం, శక్తి, సంస్కృతికి మారుపేరు. వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. మన భారతీయ చరిత్రను గనుక పరిశీలిస్తే వేదకాలంలో స్త్రీలకు సమాజంలో అత్యంత ఉన్నతమైన స్థానం, గౌరవం, స్వేచ్ఛ ఉండేవి. వేదకాలంలో బాలికలకు కూడా ఉపనయన సంస్కారం జరిగేది. మన చరిత్రలో గార్గి, మైత్రేయి వంటి మహిళలు వేదకాలంలోనే పురుషులతో సమానంగా మేధోపరమైన చర్చలు చేసేవారు. వారు విద్యకు, జ్ఞానానికి మహిళలు అతీతం కాదని ఆ కాలంలోనే నిరూపించారు. లోపముద్ర అలాగే విశ్వవార గురించి తెలుసుకుంటే వీరు స్వయంగా ఋగ్వేదంలోని శ్లోకాలను రచించిన మంత్రద్రష్టలు. అందుకే మనం సావిత్రీదేవిని, గాయత్రీదేవిని జ్ఞానానికి ఆనవాలంగా చెప్తూ ఉంటాం. ఋగ్వేద కాలంలో బాల్య వివాహాలు ఉండేవి కావు. అమ్మాయిలు 16-17 ఏళ్ల వయసు వచ్చాకే వివాహం చేసుకునేవారు. భర్త మరణిస్తే వితంతువులకు పునర్వివాహం చేసుకునే హక్కు ఉండేది. అంతేకాని సతీ సహగమనం అనే దురాచారం అసలు లేదు. ఝాన్సీ రాణి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి రుద్రమ ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో ఎందరెందరో వీరనారిమణులు ఉన్నారు. ఆధునిక భారతంలో కూడా ఎందరో మంది మగువలు తమ తెగువను ప్రదర్శించారు. సైన్స్ లో చూస్తే మంగళయాన్, చంద్రయాన్ తదితర అంతరిక్ష ప్రయోగాల్లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు రాకెట్ ఉమెన్ గా కీర్తిని అందుకున్నారు. ఇక క్రీడల్లో పివి సింధు, సైనా నెహ్వాల్ వంటి వారు ప్రపంచ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇలా వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళా ప్రయాణం ఒక అజేయమైన శక్తికి నిదర్శనం. ఆమె అబల కాదు, సకల కళా వల్లభ, అనాదిగా వెలుగుతున్న అఖండ జ్యోతి అని నిరూపిస్తూనే ఉన్నారు. మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.